ఓకే. భారత రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక సమాచారం అనేది ఇప్పటివరకు మనం చూడటం అనేది జరిగింది. ఏంటి ఆ ప్రాథమిక సమాచారము అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం నుండి అదేవిధంగా భారతదేశం యొక్క ప్రాథమిక విధులు వరకు కూడా ఉండేటువంటి ఏదైతే సమాచారం మనం చెప్పామో దాన్ని రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక సమాచారముగా పరిగణలోనికి అనేది మనం తీసుకుంటున్నాం. తర్వాత మనకి ఈ యొక్క ప్రాథమిక విధులు అనేటువంటి కాన్సెప్ట్ తర్వాత భారత రాజ్యాంగంలో మనం నెక్స్ట్ చెప్పుకునేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్, దాన్నే మనం కేంద్ర ప్రభుత్వము అని చెప్తున్నాం. అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం అంటే యాక్చువల్గా భారత రాజ్యాంగంలో ఉండేటువంటి 25 భాగాల్లో 5వ భాగమైనటువంటి భాగం ఏమిటి అంటే మనకి కేంద్ర ప్రభుత్వం. ఈ 5వ భాగంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం అనేది భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అన్ని భాగాల్లో కల్లా చాలా పెద్ద భాగముగా చెప్పేటువంటి భాగము ఏమిటి అంటే కేంద్ర ప్రభుత్వం. మనం దీన్నే యూనియన్ గవర్నమెంట్ అని అంటున్నాం. దీని గురించి రాజ్యాంగంలో 5వ భాగము అనేది మనకు చెప్తుంది. 5వ భాగంలో 52వ ఆర్టికల్ నుండి 151వ ఆర్టికల్ వరకు అనేది మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం గురించి అనేది తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం? అసలు కేంద్ర ప్రభుత్వము అనేటువంటి ఈ 5వ భాగంలో మనకి 5 భాగాలు అనేవి లేదా 5 అధ్యాయాలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా మనకి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. ఈ 5వ భాగంలో తిరిగి మనకి 5 అధ్యాయనాలు అనేవి ఉంటాయి. అందులో మొదటి అధ్యాయనము ఏమిటి అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ దీన్నే మనం ఏమంటున్నామంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బాడీ అని పిలవడం జరుగుతుంది. దీని గురించి భారత రాజ్యాంగంలో 52వ ఆర్టికల్ నుండి 78వ ఆర్టికల్ వరకు అనేది చెప్తుంది. ఇక 2వ అధ్యాయనం కేంద్ర ప్రభుత్వంలో 2వ అధ్యాయనం ఏమిటి అంటే కేంద్ర శాసన నిర్మాణ శాఖ. కేంద్ర శాసన నిర్మాణ శాఖ దీని గురించి 79 ఆర్టికల్ నుండి 122 ఆర్టికల్ వరకు అనేది చెప్తుంది. ఇక 3rd అధ్యాయనం ఏమిటి అంటే మనకి ఆర్డినెన్సీ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనకి ఆర్డినెన్సీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్డినెన్సీని జారీ చేసే అధికారం భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది. భారత రాష్ట్రపతి 123 ఆర్టికల్ ప్రకారంగా ఆర్డినెన్సీని జారీ చేయడం జరుగుతుంది. ఇక 4వ భాగం 4వ అధ్యాయనం మనకి ఏంటి అంటే కేంద్ర న్యాయశాఖ గురించి మాట్లాడుతున్నాం. ఈ కేంద్ర న్యాయశాఖ గురించి 124 ఆర్టికల్ నుండి 148 ఆర్టికల్ వరకు అనేవి చెప్తున్నాయి. అదేవిధంగా 5వ భాగం మనకి ఏంటి అంటే ఇక్కడ అటార్నీ జనరల్. 5వ భాగం మనకి ఇక్కడ ఏంటి అంటే కాగ్ గురించి అనేది చెప్తున్నాం, కంట్రోల్ ఆడిటర్ జనరల్. ఈ కాగ్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదంటే 148 నుండి 151 ఆర్టికల్ వరకు అనేది చెప్తున్నాం. ఇలా ఓవరాల్గా ఉండేటువంటి యూనియన్ గవర్నమెంట్ అనేటువంటి విషయాన్ని మనం 5 విభాగాలలో అనేది చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ 5 విభాగాల గురించి అనేది మనం మాట్లాడితే మనకి ఏమి అయిపోతుంది అంటే కేంద్ర ప్రభుత్వం గురించి అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా ఏదైనా ఒక ప్రభుత్వము అంటే ఏంటి, అసలు కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వము అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే ఏదైనా ఒక ప్రభుత్వంలో 3 శాఖలు అనేవి ఉంటాయని మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఏంటి అవి? 1 శాసన నిర్మాణ శాఖ అని, 2 కార్యనిర్వాహక శాఖ అని, 3 న్యాయశాఖ అని. శాసన నిర్మాణ శాఖ ప్రభుత్వం యొక్క ఏవైతే చట్టాలు ఉంటాయో ఆ చట్టాలు తయారు చేయడంలో ప్రాధాన్యతను సూచించేది ఏంటంటే శాసన నిర్మాణ శాఖ. ఆ చట్టాలు అనేవి ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా చూసేది ఏంటి అంటే కార్యనిర్వాహక శాఖ. చేసినటువంటి చట్టాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా నిరుపయోగకరంగా ఉన్నాయా అని సూచించేది ఏంటంటే న్యాయశాఖ. ఈ 3 శాఖలు కూడా
ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. ఏ దేశంలో అయితే ఈ మూడు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తాయో దానినే ప్రభుత్వంగా గుర్తించడం అనేది జరుగుతుందని ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయినటువంటి మాంటెస్క్రూ అనేటువంటి వ్యక్తి సెపరేషన్ ఆఫ్ థియరీ అనేటువంటి అంటే అధికార పృథక్కరణ సిద్ధాంతము ద్వారా మాంటెస్క్రూ మొట్టమొదటిసారిగా ప్రభుత్వము అనేటువంటి నిర్వచనాన్ని నిర్వచించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రభుత్వం యొక్క నిర్వచనాల్లో మనం ప్రభుత్వం అంటే ఏమిటో చూసాం. అందులో ఈరోజు మనం చూడవలసినటువంటి అధ్యయనం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం. యాజ్ ఇట్ ఈజ్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ విధంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అదే విధంగా ఉంటుంది. యాక్చువల్గా మనకి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పేటువంటి భాగం ఏమిటని చెప్పుకుంటున్నాం, 5వ భాగం అని చెప్పుకుంటున్నాం కదా. యాజ్ ఇట్ ఈజ్గా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం గురించి అనేది చూడండి. యాక్చువల్గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి యాజ్ ఇట్ ఈజ్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే భారతదేశము అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థను కలిగి ఉంది. అంటే కేంద్రంలో ఎటువంటి పరిపాలన అయితే ఉంటుందో రాష్ట్రాల్లో కూడా అదే పరిపాలన అనేది ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి ప్రకారంగా మనం ఆర్టికల్స్ అనేది విడదీసి ఇక్కడ రాసాము యాజ్ ఇట్ ఈస్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లనే కలిగి ఉంటుంది. కాబట్టి 5వ భాగము 52వ ఆర్టికల్ నుండి 151వ ఆర్టికల్ వరకు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తే 6వ భాగం 152 ఆర్టికల్ నుండి 237 ఆర్టికల్ వరకు అనేది మనకు చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి అనేది చెప్తుంది. ఇక్కడ ఎలా అయితే మనం 5 భాగాలుగా తీసుకున్నామో ఇక్కడ కూడా మనకు ఒకసారి అలా తీసుకుంటే యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వము అంటే ఏంటి, అసలు రాష్ట్ర ప్రభుత్వము గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటి అంటే మనకి ఇక్కడ 152 ఆర్టికల్ అనేది రాష్ట్ర ప్రభుత్వము గురించి అనేది చెప్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ, అక్కడ మనం కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది చూసాం కదా, అలాగే ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే 153 నుండి 167 ఆర్టికల్ వరకు అనేది రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి అనేది చెప్తుంది. అదేవిధంగా రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే అసెంబ్లీ ఈ రకమైనటువంటి వ్యవస్థ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి చెప్పేది ఏంటంటే 168 నుండి మనకి 168 ఆర్టికల్ నుండి శాసన నిర్మాణ శాఖ గురించి చెప్పేటువంటిది ఏంటంటే మనకి 212 ఆర్టికల్ అనేది రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి అనేది చెప్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్డినెన్సీ గురించి మనం మాట్లాడేటప్పుడు ఎవరి ఆర్డినెన్సీ గురించి మాట్లాడాలంటే గవర్నర్ ఆర్డినెన్సీ గురించి మాట్లాడాలి. గవర్నర్ ఆర్డినెన్సీ గురించి చెప్పేది ఏంటంటే 213 ఆర్టికల్ అనేది గవర్నర్ ఆర్డినెన్సీ గురించి అనేది చెప్తుంది. అదేవిధంగా ఇక న్యాయశాఖ గురించి అనేది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 214 నుండి యాక్చువల్గా 214 నుండి 232 ఆర్టికల్ వరకు అనేది రాష్ట్రం యొక్క హైకోర్టు గురించి అంటే రాష్ట్ర న్యాయశాఖ గురించి అనేది చెప్పేటువంటి ఆర్టికల్స్. ఇక 233 ఆర్టికల్ నుండి మనకి 237 ఆర్టికల్ వరకు అనేది ఏం చెప్తుందంటే దిగువ కోర్టుల గురించి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. దిగువ కోర్టులు అంటే చూడండి మనకి రాష్ట్రానికి న్యాయశాఖ అనేటువంటి హైకోర్టుకి దిగువ కోర్టులు ఉండేటువంటి కోర్టులు ఏంటి, జిల్లా కోర్టులని, సెషన్స్ కోర్టులని, మున్సిప్ కోర్టులని, ఇలా ఏవైతే ట్రిబ్యునల్స్ కోర్టులు ఏవైతే ఉంటాయో అటువంటి చిన్న చిన్న కోర్టుల గురించి చెప్పేటువంటి ఆర్టికల్స్ మనకి ఏదంటే 233 నుండి 237. యాక్చువల్గా మనం ప్రభుత్వం గురించి అంటే ప్రభుత్వం యొక్క కేంద్ర ప్రభుత్వం గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే ముందు మనకి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది అవగాహనలో ఉండాలి. ఎందుకు ఇది చెప్పామంటే ఫస్ట్ దీన్ని ఒక పార్ట్స్ వైజ్గా ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఏం చెప్తుందంటే లెసన్ అనేది మనకు చాలా ఈజీగా అర్థం కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పక్కన పెట్టండి. దీనికి మనం ఇంటర్లింక్గా ఇది తీసుకున్నాం. మనం మొట్టమొదటిసారిగా మీరు ఇక్కడ చూడవలసింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని భాగాలుగా మనం విభజించుకున్నామండి, 5 భాగాలు. 5 భాగాల్లో మొదటి భాగం ఏమని చెప్పుకుంటున్నాం మనం, కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటంటే ఇక్కడ ఎవరెవరి గురించి మాట్లాడతామంటే భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అదేవిధంగా అటార్నీ జనరల్ ఈ నలుగురు అనేది కేంద్రంలో కార్యనిర్వాహక శాఖ విధుల్ని
విభజించేటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్తున్నాం. ఈ నలుగురిని కలిపి మనం ఏమంటున్నామంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖగా చెప్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అంటే మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ మనకి రాష్ట్రపతి ఉంటే ఇక్కడ కార్యనిర్వాహక వర్గంలో మొదటి పర్సన్ ఎవరు ఉంటారు, మనకి ఇక్కడ గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ ఉపరాష్ట్రపతి ఉంటాడు, కానీ ఇక్కడ మనకి ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి అనేది రాష్ట్రంలో ఉండదు కాబట్టి గవర్నర్ తర్వాత ఎవరి గురించి చెప్తున్నామంటే చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ గురించి అనేది ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అటార్నీ జనరల్ గురించి చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ అడ్వకేటర్ జనరల్ గురించి అనేది ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే కేంద్రంలో కార్యనిర్వాహక శాఖ అనేది మనం చూడాలి అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అటార్నీ జనరల్ వీళ్ళ గురించి మాట్లాడాలి. అదేవిధంగా రాష్ట్రంలో కార్యనిర్వాహక శాఖ గురించి మాట్లాడాలి అంటే గవర్నర్, మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ అడ్వకేటర్ జనరల్ గురించి మాట్లాడితే రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి మనకు మాట్లాడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కేంద్ర శాసన నిర్మాణ శాఖ అంటే ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడతామంటే సింపుల్గా చెప్పాలంటే పార్లమెంట్ యొక్క విధి విధానాల గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ ద పార్లమెంట్? పార్లమెంట్ అంటే ఏంటి? రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఈ ముగ్గురు వ్యక్తులతో కూడుకునేటువంటి దాన్ని ఏమంటారు? పార్లమెంట్. కాబట్టి ఇక్కడ శాసన నిర్మాణ శాఖ అంటే మనం ఇక్కడ ఏం మాట్లాడతామంటే పార్లమెంట్ గురించి. పార్లమెంట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ మనకి 79 నుండి 122 ఆర్టికల్ వరకు అనేవి చెప్తాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ అంటే ఏం మాట్లాడాలి మనం? అసెంబ్లీ గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర యొక్క శాసన నిర్మాణ శాఖగా మనం అసెంబ్లీ గురించి అనేది ఇక్కడ మాట్లాడితే ఇక్కడ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ గురించి మాట్లాడుతుంది. అంటే అక్కడ లోక్సభ, రాజ్యసభ అనేవి ఎట్లా ఉంటాయో ఇక్కడ రాష్ట్రానికి వచ్చినట్లకి విధానసభ, విధాన పరిషత్ అనేది ఉండడం జరుగుతుంది. లేదా శాసనసభ, శాసన మండలి అని కూడా అంటారు. ఆ విధానసభ, విధాన పరిషత్ గురించి మాట్లాడితే ఇక్కడ శాసన నిర్మాణ శాఖ అనేది మనకి కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆర్డినెన్సీ అంటే ఏంటనేది మనకి ఇంకా లెసన్లో చాలా క్లియర్గా వస్తుంది. రాష్ట్రపతి యొక్క శాసన అధికారాలు చెప్పేటప్పుడు ఆర్డినెన్సీ గురించి మనం మాట్లాడతాం. కానీ ఒక ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది. ఏంటో ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆర్డినెన్సీ అంటే ఏంటి? యాక్చువల్గా ఏదైనా దేశానికి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తయారు చేయవలసి వస్తే లేదా ఏదైనా ఒక చట్టాన్ని అనేది మనం చేస్తే ఆ చట్టము అనేది చేసే ముందు పార్లమెంట్లో బిల్లు అనేది ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఆ బిల్లు అనేది లోక్సభ, రాజ్యసభ ఒప్పుకున్న తర్వాత ఆర్టికల్ 111 111వ ఆర్టికల్ ద్వారా దాన్ని బిల్లుని చట్టంగా మార్చే అధికారం అనేది రాష్ట్రపతికి అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్డినెన్స్ అంటే ఏంటంటే ఒకవేళ బిల్లు చేయవలసినటువంటి పరిస్థితుల్లో, బిల్లు చేసే పరిస్థితుల్లో దేశంలో పార్లమెంట్ అనేది, లోక్సభ అనేది లేకపోయినట్లయితే ఆ యొక్క బిల్లుపై నిర్ణయం తీసుకునే అధికారానికి ఎవరికి ఆ అధికారం ఉంటుందంటే రాష్ట్రపతికి అనేది ఉంటుంది. అలా రాష్ట్రపతి ఏదైనా ఒక బిల్లు కాకముందు ఏదైనా ఒక జాతీయ అత్యవసర పరిస్థితి విషయంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అంటే లోక్సభ అనేది లేని సందర్భంలో ఒక అధికారాన్ని చలాయించాలంటే దానికి ఒక ఉత్తర్వు అనేది జారీ చేయడం జరుగుతుంది. ఆ ఉత్తర్వునే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఆర్డినెన్సీ అంటున్నాం. కేంద్రంలో అయితే ఆర్డినెన్సీని పాస్ చేసేటువంటి రైట్స్ అనేది మనకి రాష్ట్రపతికి ఉంటే, అదేవిధంగా రాష్ట్రంలో ఆర్డినెన్సీని పాస్ చేసేటువంటి రైట్స్ అనేవి గవర్నర్కి అనేవి ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఒకసారి కంపేర్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇక న్యాయశాఖ, భారత న్యాయ వ్యవస్థ అనేది మనం చదువుకున్నాం ప్రీవియస్ క్లాసుల్లో. ఏకీకృత న్యాయ వ్యవస్థ అని, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అని చదువుకోవడం అనేది జరిగింది. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఏంటంటే దేశం మొత్తానికి కూడా ఒకే న్యాయ వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. అటువంటి న్యాయ వ్యవస్థనే ఏకీకృత న్యాయ వ్యవస్థ. అదే న్యాయ వ్యవస్థ ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు గురించి 124 ఆర్టికల్ నుండి 147 ఆర్టికల్ వరకు అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. అలా 147 ఆర్టికల్ వరకు అనేది న్యాయశాఖ అనేది చెప్తుంది. 148 ఆర్టికల్ నుండి 151 ఆర్టికల్ వరకు భారతదేశంలో కంట్రోల్ ఆడిటర్ జనరల్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి రాష్ట్ర న్యాయశాఖ చూసేటప్పుడు 214 నుండి 232 వరకు అనేది మాట్లాడతాం. ఇక్కడ రాష్ట్ర హైకోర్టు గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనం చూసే ముందు
మొదటగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని 5 భాగాలుగా విభజించుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 5 భాగాలనే విభజించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క విషయాన్ని గురించి తీసుకుంటూ మాట్లాడతాం. అంటే ఎలా? ఫస్ట్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది తీసుకుంటాం. అందులో రాష్ట్రపతి గురించి, ఉపరాష్ట్రపతి గురించి, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ గురించి మాట్లాడతాం. అలా మాట్లాడిన వెమ్మటనే మరలా ఏం చేస్తాం? యాజ్ ఇట్ ఈస్గా రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ గురించి మాట్లాడతాం. దీనివల్ల మీకు ఏం అర్థమవుతుందంటే కంపారిజన్ అనేది అర్థమవుతుంది. అంటే రాష్ట్రంలో గవర్నర్ యొక్క అధికారాలు ఎలా ఉంటాయి, కేంద్రంలో రాష్ట్రపతి యొక్క అధికారాలు ఎలా ఉంటాయి. చాలా పుస్తకాల్లో మనకి ఏం చేస్తారంటే యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మనం ఏంటంటే కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ ప్రాసెస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా కేంద్రంలో రాష్ట్రపతి గురించి మాట్లాడేటప్పుడు రాష్ట్రంలో గవర్నర్ గురించి అనేది మాట్లాడతాం. దీనివల్ల ఏమవుతుంది, మనకి హెడ్డింగ్ అయితే కేంద్ర ప్రభుత్వం అనేది పెట్టుకున్నప్పటికీ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం గురించి 2 కూడా అయిపోతుంది. అక్కడ ఉండేటువంటి పిఎంకి, ఇక్కడ ఉండేటువంటి చీఫ్ మినిస్టర్కి ఉండే అధికారాలు ఏంటి, అక్కడ మంత్రిమండలి ఎలా ఉంటుంది, మన రాష్ట్రంలో మంత్రిమండలి ఎలా ఉంటుంది, అక్కడ సుప్రీంకోర్టు ఎలా పనిచేస్తుంది, ఇక్కడ హైకోర్టు ఎలా పనిచేస్తుంది, ఒక కంపారిజన్ లాగా అంటే ఒక తేడా విధంగా మాట్లాడితే మనకి సబ్జెక్ట్ అనేది బాగా అవగాహన అనేది అవుతుంది. అందుకే మీకు చెప్పేటప్పుడు కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే చెప్పలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పక్కన రాశానంటే దానికి వేరియేషన్ అనేది మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే వేరియేషన్ అనేది ఉంటుందో సబ్జెక్ట్ అనేది ఎక్సలెంట్గా అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి అనేది మాట్లాడాలి. ఓకే, కేంద్ర కార్యనిర్వాహక శాఖ హెడ్డింగ్ పెట్టేసుకోండి. ఓకే, మనం ఇంకా కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బాడీ గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీగా మనం కేంద్ర ప్రభుత్వాన్ని 5 పార్ట్స్గా మనం మాట్లాడుకున్నాం కదా. ఏంటి ఆ 5 పార్ట్స్? మనకి ఈ యొక్క కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు అనేది చెప్తుంది, మనకి 52 ఆర్టికల్ నుండి 78 ఆర్టికల్ వరకు అనేది చెప్తుంది. అయితే ఈ 52 ఆర్టికల్ టు 78 ఆర్టికల్ గురించి చెప్పేటువంటి కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏదైతే ఉందో, ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఆల్రెడీగా మనకి 4 మెంబర్స్ గురించి మాట్లాడతామని చెప్పాం. ఏంటది? ఒకటి రాష్ట్రపతి గురించి, ఇంకా ఎవరి గురించి? ఉపరాష్ట్రపతి గురించి, అదేవిధంగా ఇంకా ఎవరి గురించి? మనకి ఈ యొక్క ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అదేవిధంగా ఇంకా ఎవరి గురించి అంటే అటార్నీ జనరల్. ఇలా ఈ నలుగురు గురించి అనేది మనం మాట్లాడుకుంటే మనకి ఏం కంప్లీట్ అవుతుందంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ కంప్లీట్ అవుతుంది. సింపుల్గా దీన్ని గుర్తుపెట్టుకోండి, RUPA రూపా అనేది గుర్తుపెట్టుకుంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అనేది మనకు గుర్తుంటుంది. అంటే R అంటే రాష్ట్రపతి, U అంటే ఉపరాష్ట్రపతి, P అంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, ఏ అంటే అటార్నీ జనరల్. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరుంటారంటే సింపుల్గా రూపా అనేది గుర్తుపెట్టుకుంటే మనకి నలుగురు వ్యక్తుల గురించి కూడా గుర్తుంటారు. ఎందుకంటే మనకు అడిగే సందర్భాలు ఉంటాయి, కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఈ క్రింది వానిలో లేని వ్యక్తి ఏంటి లేదా ఉన్న వ్యక్తి ఎవరు అని అడగడం జరుగుతుంది. కాగ్ అనేది ఆప్షన్లో ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మనకి ఇలా రావడం జరిగింది. కాబట్టి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరుంటారంటే సింపుల్గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్, ఈ నలుగురు వ్యక్తులను కలిపే కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటున్నాం. అయితే ఇందులో మొదటగా మనం ఎవరి గురించి తీసుకుంటామంటే రాష్ట్రపతి గురించి అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా భారత రాష్ట్రపతి అంటున్నాం. ఈ భారత రాష్ట్రపతి గురించి మాట్లాడే ముందు అసలు రాష్ట్రపతి యొక్క విధానాలు ఏంటి, అసలు రాష్ట్రపతి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో మాట్లాడతాం. ఇక్కడ మొదటగా రాష్ట్రపతి గురించి మాట్లాడేటప్పుడు మొదట మనం ఎలా మాట్లాడతామంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం గురించి మాట్లాడతాం. ఏంటి ప్రాథమిక సమాచారం అంటే అసలు భారతదేశంలో రాష్ట్రపతి విధానం అనేది ఉండడానికి గల కారణము ఏమిటి, అదేవిధంగా భారతదేశంలో రాష్ట్రపతికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో లేదా రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రపతికి సంబంధించిన విధి విధానాలు అనేవి ఏ దేశం నుండి భారత రాజ్యాంగం అనేది స్వీకరించడం అనేది జరిగింది అనేది మాట్లాడతాం. ఇక థర్డ్ వన్ ఏం మాట్లాడతామంటే భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్స్ ఏంటి అనేది మాట్లాడతాం.
అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే భారత రాష్ట్రపతికి సంబంధించి భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు ఏంటి. ఈ అధికారాలు రెండు రకాలుగా ఉంటాయి మనకి. ఒకటి సాధారణ అధికారాలు అంటారు, రెండు అసాధారణ అధికారాలు అంటారు. సాధారణ అధికారాలు అంటే ఏంటంటే కేంద్ర కార్యనిర్వాహక అధికారాలు, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు, దౌత్య అధికారాలు, ఇటువంటి అధికారాల గురించి అనేది మాట్లాడతాం. అదేవిధంగా అసాధారణ అధికారాలు అంటే ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి ఉపయోగించేటువంటి అధికారాలనే అసాధారణ అధికారాలు అంటారు. అంటే ఏంటి? జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇటువంటి వాటిని మనం ఏమంటామంటే ఈ యొక్క అసాధారణ అధికారాలు అంటారు. అంటే రాష్ట్రపతి చూసేటప్పుడు ఒక 4 విషయాలు మనం గమనించాలి. ఏంటి? ఫస్ట్ రాష్ట్రపతి యొక్క ఇంట్రడక్షన్, 2 రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, 3 రాష్ట్రపతికి సంబంధించిన సాధారణ అధికారాలు, 4 రాష్ట్రపతి యొక్క అసాధారణ అధికారాలు. ఈ 4 విషయాలు అనేవి చూస్తే మనకి ఎవరి గురించి కంప్లీట్ అవుతుందండి? రాష్ట్రపతి గురించి కంప్లీట్ అవుతుంది. ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ అనేది మనకి అడిగే సందర్భాలు ఉన్నాయి. మీరు ప్రీవియస్ గ్రూప్ 1 పేపర్ తీసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి యొక్క న్యాయ అధికారాల గురించి అడగడం జరిగింది. అంటే ఒకవైపు భారత రాష్ట్రపతికి ఉండేటువంటి న్యాయ అధికారాలు అవి ఎటువంటి సందర్భంలో ఏ రకాలుగా ఉంటాయనేసి అడగడం జరిగింది. ప్రీవియస్ గ్రూప్ 2 అనేది మీరు తీసుకుంటే ఆర్టికల్ 55 రాష్ట్రపతికి సంబంధించి అడగడం జరిగింది. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి రాష్ట్రపతి గురించి అనేది రావడం జరిగింది. ఇంకా మనం లేట్ చేయకుండా రాష్ట్రపతిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, రాష్ట్రపతిని మనం ఏమంటున్నామంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రపతి మాట్లాడేటప్పుడు భారతదేశం అనేది ఏ రకమైనటువంటి ప్రభుత్వాన్ని అనుసరిస్తుంది చెప్పండి? మనకి ప్రపంచంలో ప్రపంచంలో టోటల్గా ఏ దేశంలోనైనా 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి అధ్యక్ష తరహా ప్రభుత్వం, 2 పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటారు. మరి మన భారతదేశం ఏ తరహా ప్రభుత్వాన్ని ఎంచుకుంటుంది? పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఎంచుకుంది. అయితే పార్లమెంటరీ తరహా యొక్క ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణము ఏమిటి అంటే మనకి 2 రకాలైనటువంటి అధికారాలు కలిగి ఉంటారు. ఏంటి? ఒక ఆయన దేశ అధినేత అయితే, ఒక అతను దేశ అధినేత అయితే, రెండో వ్యక్తి ఎవరంటే ప్రభుత్వ అధినేత. దేశ అధినేత అని పిలుస్తున్నాం, అదేవిధంగా ప్రభుత్వ అధినేత అని పిలవడం అనేది జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి ప్రధానంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఏ దేశంలోనైనా 2 అధికారాలు ఉంటాయి. ఒకటి దేశ అధినేత, 2 ప్రభుత్వ అధినేత. ఈ దేశ అధినేతనే మనం ఏమంటున్నామంటే డిజ్యూరీ పవర్స్ అనేవి కలిగి ఉంటాయి. ప్రభుత్వ అధినేతకి డిఫాక్టో పవర్స్ అనేవి కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అంటే దేశ అధినేతగా వ్యవహరించే వ్యక్తి ఎవరు మనకి ఇక్కడ? రాష్ట్రపతి వ్యవహరించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ అధినేతగా వ్యవహరించే వ్యక్తి ఎవరు మనకి ఇక్కడ? ప్రధానమంత్రి వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ప్రతి దేశంలో కూడా ఇటువంటి 2 రకాల అధినేతలు అనేది ఉంటారు. అలా 2 రకాల అధినేతలు దేశ అధినేతని ఎవరిని పిలుస్తారంటే రాష్ట్రపతిని పిలవడం అనేది జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ దేశ అధినేత లేదా రాజ్యాంగ అధినేత లేదా ప్రభుత్వ అధినేత అని మనకి ఈ యొక్క ప్రధానమంత్రిని ఎలా ప్రభుత్వ అధినేత పిలుస్తున్నామో ఈయనకి దేశ అధినేతని, రాజ్యాంగ అధినేతని, సర్వ సైన్య అధిపతి అని ఎవరిని పిలుస్తారంటే భారత రాష్ట్రపతిని పిలవడం అనేది జరుగుతుంది. అయితే భారత రాష్ట్రపతికి సంబంధించినటువంటి వివిధ విధానాలు అనేవి లేదా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు వివిధ రాజ్యాంగాల నుండి మనం తీసుకురావడం అనేది జరిగింది. రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఏ రాజ్యాంగాల నుండి ఏ విషయాన్ని మనం తీసుకొచ్చామనే విషయాన్ని ప్రైమరీగా ఇక్కడ మాట్లాడవలసి వస్తుంది.